కరప్షన్ గా మారిందని ఈ కాగ్ రిపోర్ట్ చెప్పింది. సో ఆదాన్ని మేము చెప్తున్నాం, ఇవాళ అదే చెప్తున్నాం. దాని మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. అందుకే ఇవాళ ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ మేము అక్కడికి వెళ్ళాం. అంటే నేను ఒకటి గుర్తు చేసుకోవాలి, ఇవాళ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇది బయటకు వస్తుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు నల్లగొండ జిల్లా మీటింగ్ పెట్టి మీరు ఒకటి అర్థం చేస్తారు. బాగా మేడిగడ్డకి వెళ్ళారని వారు చెప్తున్నారు. దానికంటే ముందే మేము అదే మా మేనిఫెస్టోలో చెప్పామండి. కాంగ్రెస్ పార్టీ మీరు మాకు మేనిఫెస్టో చూడండి. కాదు సార్, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఎంక్వైరీ చేపిస్తామన్నారు. మీరు 5 మంత్రులు ప్లీజ్ లెట్ మీ అండి, మీరు 5 మంత్రుల బృందం వెళ్ళింది, అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఒక విచారణ జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే చెప్తున్నా. ఇవాళ శాసనసభ అంటే ఏదైనా కూడా చట్టసభల ద్వారా జరుగుతుంది. చట్టసభల గతంలో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళలే కదా, అసెంబ్లీ మీద వీళ్ళ నమ్మకం లేదు కదా. అందుకే అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాలని, వైరు పక్షాలను కూడా తీసుకోలేదు. అందుకే మీరు ఆగండి ఏం జరుగుతుంది. ఇవాళ మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు. మీరందరూ ప్రతిపక్ష నాయకులు కూడా రండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత, తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకే మేము ఆ విధంగా ఇవాళ ఆహ్వానించినాం. నేను ఒకటి చెప్తున్నా, అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ ఎక్కడో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఇవాళ రాజకీయాలు చేసి మాట్లాడు. మరి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ లో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ నల్గొండ ఇంకొకటి ఇవాళ ఢిల్లీకి అఖిల పక్షానికి తీసుకెళ్తారు. మరి అయ్యా కేసీఆర్ గారు నేను సూటిగా ప్రశ్న తెలుసుకున్నా, నువ్వు 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్నావుగా, ఎన్నిసార్లు అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకో? ఐ కెన్ ఛాలెంజ్ యూ ఫ్రమ్ కేసీఆర్. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పినా కూడా ఓకే. ఎన్నిసార్లు అసలు ధర్నాలే ఎత్తేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ వాళ్ళు మళ్ళీ మాట్లాడలేదు. ఎన్నిసార్లు ఒకటి సూటిగా మిమ్మల్ని మీరు మాట్లాడుతూ మాట్లాడాలి. పెద్దలనే ఆ గౌరవం ఉంటే నేను కూడా ఐక్యరాల్సర్ రెస్పెక్ట్. మీరు మాట్లాడుతూ మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని తీసుకుపోయారు? మీరు ఇదే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు ప్రధానమంత్రిని కలిసి స్వయంగా ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. మరి ఈ కాళేశ్వరం గురించి, అదే విధంగా రివర్ వాటర్ గురించి ఎన్నిసార్లు కేసీఆర్ గారు ప్రధానమంత్రి సత్యం సార్ కూడా అదే అడిగాను. వారిని చట్టం తన పంతం చేసుకుపోతుంది, రండి దానిలో అవినీతి అన్నారు, తేల్చండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ క్రిమినల్ చర్యలు అన్నారు, తీసుకోండి, జైల్లో వేస్తాం, క్రిమినల్ చర్యలు తీసుకోవడం, ఇలాంటి వార్నింగ్స్ కాదు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో. అసలు ఎవరు ఈ భాష గురించి మాట్లాడితే పెద్ద చరిత్ర. నేను ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ సైన్స్ స్కాలర్ని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, కాన్స్టిట్యూషన్ నమ్మే, ప్రజాస్వామ్యాన్ని కాన్స్టిట్యూషన్ నమ్మే పార్టీ ఇలా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తాం, పేరు చేస్తాం. మరి ఇది దేనికి సంకేతం అండి? ఏ విధంగా మాట్లాడతారు? ప్రజలను అవమానిస్తారా? ప్రజలు చేత ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఇవాళ వీళ్ళు అవమానిస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇలా అసెంబ్లీ కాదు, సెక్రటరీ ఓన్ వ్యక్తులు గడిల పాలన నుంచి ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? వీళ్ళకి నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అవకాశం అండి. మిత్రుడు చెప్తున్నా, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ చేస్తారా, 2 నేషనల్ పార్టీలు మీరు ఏది వేసుకున్నా వెల్కమ్ అని, ఏది వేసినా మేము వెల్కమ్ అని చెప్పినాం. ఒకటి. రెండోది, మేము అఖిల పక్ష ఏదైతే ఉందో మిమ్మల్ని తీసుకుపోమని అడిగినాం. మీరు తీసుకపోతే తీసుకపోరు, లేకపోతే లేదు. అది మేము తీసుకపోయినా తీసుకపోలేదని మా ఇష్టం. ఒకటి మా ఇష్టం. తెలంగాణ లింగం గారు ఇక్కడ చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా పిహెచ్డీస్ కాదు. మీరు పిహెచ్డీ చేస్తారు, డాక్టరేట్ వీరు పిహెచ్డీ చేస్తారు, సత్యం గారు చదువుకున్నారు. ఎందుకంటే చర్చలో చేద్దాం ప్లీజ్. ఆగండి, మీరు ఆగు. నువ్వు రెడీ టు డిస్కషన్ అంటున్నావు, మధ్యలో దొరుకుతున్నావు, అది ప్రాబ్లం. మేము
మీరు. Yes, నేనేమంటున్నా, స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆగు బ్రదర్ నువ్వు ఆగు. మేమేమంటున్నాం, మా ప్రభుత్వం మా ఇష్టం అంటే మేమేం పాలసీలు తీసుకున్నామో మా నిర్ణయం ఉంటుంది, మా ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. మేము ఏం చేసినామో మాకు తెలుసు, ఈ తెలంగాణకు ఏం నిర్ణయాలు తీసుకున్నామో ఎన్ని అఖిల పక్షాలు ఏమనేది మాకు తెలుసు. మిమ్మల్ని అడిగినాం, అది చేస్తారా చేయరా రెండో విషయం. కానీ ఉట్టేనే మేము కాళేశ్వరం నువ్వు ఏం చేస్తావు చేయమంటున్నాం కదా. నేను ఎవరైనా భయపడుతున్నామా, మేము ఏమైనా పారిపోతున్నామా, మేము హౌజ్లోకి రాలే. ఈరోజు హౌజ్లో ఎట్లా తీసుకున్నారు, ఒక రోజు నిర్ణయం ఎట్లా పెట్టారు మీరు, నీళ్ళపైన ఎట్లా చర్చ వచ్చింది, అసలు లేదు కదా. నేనేమంటున్నా, కాబట్టి ఊరికేనే దొరల పాలన గడిల పాలన అంట. మీరు వారం రోజులు ప్రజాపాలన అని పెట్టారు, అది 2 రోజులకు వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రోజు ఫోటోలు తీసుకున్నాడు, 3వ రోజు నుంచి దిక్కులేరు దిశానంలే. అంటే నీ విమర్శించుకుంటా పోతే చాలా ఉంటాయి. అది కాదు మీరు ఏం చేయాలి, మీరు ఏం పరిపాలించండి, ప్రజలు చూస్తారు. అర్థవంతమైన చర్చ మనం ఒక స్టూడియోలో చేయలేకపోతే అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతుందో మీరు ఒకసారి అసెంబ్లీ అవుతుంది ఇక్కడ. అవునా కదా. నేను ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏ విధంగా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ వారు తెగించినోనికి తెడ్డే లింగం అన్నారు వెనకడికి. అట్లనే నేను ఏమన్నా చేస్తా, మీరు ఏమన్నా చార్జెస్, మీరు సెంట్రల్ తో అరెస్ట్ చేస్తారా, స్టేట్ తో అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసినాక ఏమంటారు తెలుసా సార్, చూసినా మేము కావాలని మా మీద కేసులు బనాయించి బుక్ చేసిరు, చేసిన తప్పుల మీద నేను అడుగుతున్నా సార్. ఈ రోజు కాళేశ్వరమే కాదు, మీరు తీసుకొచ్చిన 60,000 జీవోలు దొంగ జీవోలు, 60,000 జీవోలు ప్రభుత్వంలో తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ప్రతి ఒక్కటి అనేక అవినీతులు జరిగినాయి. వాటన్నిటి మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గా మా పరిధిలో ఉన్న మేము చేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళు కూడా సహకరించాలని కోరుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారండి, నేను చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేశారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చింది డ్యామ్ సేఫ్టీని చెక్ చేయడానికి. ఆ రోజు ఏమన్నా రాకపోతేనేమో మీరు ఏం చేయట్లేదు అంటున్నారు, వస్తేనేమో ఆ విధంగా ఎట్లా వస్తారు, మమ్మల్ని కావాలని అవమానపరచడానికి, మమ్మల్ని తొక్కేయడానికి, మమ్మల్ని కేసులు బుక్ చేయడానికి వచ్చింది. అంటే ఏది కరెక్ట్ దీంట్లో? అంటే కేవలం ఇప్పుడు సిబిఐకి మీరు లెటర్ రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామన్నాం, లేదా సిబిఐ మీ చేతిలో ఉంది మేము లెటర్ రాయమని అంటున్నారు. అన్ని ఇట్లా మాట్లాడితే ఎట్లా? వాళ్ళు ఏ చర్యలు మేము ప్రభుత్వం 9.5 ఏళ్ళు పరిపాలించినాం కదా, 60,000 జీవోలు 70,000 జీవోలు అంటుండు కదా, కాళేశ్వరం మొత్తం స్కామ్ అంటుండు కదా. ఎంక్వైరీలు పెట్టండి, జైలుకు పంపండి. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారు, మీ దగ్గర కేంద్రం ఉంది, మీరిద్దరు నేషనల్ పార్టీ కదా, సిబిఐ వేయండి, ఈడీ వేయండి, ఎన్ని వేస్తారో అన్ని వేసుకోమంటున్నాం. మేము పారిపోతలేం కదా, రెడీగా ఉన్నాం, మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎందుకు ఊరికే ఒక నిమిషం ఆగిపోదు, ఊరికేనే పట్టకాల్సి మీదే 60,000 జీవోలా, 70,000 జీవోలా, 1,00,000 జీవోలా ఎయ్ చర్చ పెట్టు, ఎంక్వైరీ అయ్యి చూసుకుందాం ఏమైతే చూద్దాం. సత్యం గారు